విశాఖ గాజువాక్లో దారుణం జరిగింది. ప్రియురాలు మౌనికను నేవీ ఉద్యోగి రవీంద్ర హత్య చేశాడు. హత్య తర్వాత మౌనిక మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కొన్ని శరీర భాగాలను మూటలో కట్టాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాల్ని ఇంటికి పిలిచి హత్య చేశాడు రవీంద్ర. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ గాజువాక్లో దారుణం జరిగింది. ప్రియురాలు మౌనికను నేవీ ఉద్యోగి రవీంద్ర హత్య చేశాడు. హత్య తర్వాత మౌనిక మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కొన్ని శరీర భాగాలను మూటలో కట్టాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాల్ని ఇంటికి పిలిచి హత్య చేశాడు రవీంద్ర. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ గాజువాక్లో దారుణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లలో అందిస్తారు. కిరణ్, విశాఖ గాజువాక్లో దారుణం, ప్రియురాలు మౌనికను నేవీ ఉద్యోగి రవీంద్ర హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కిరణ్, ఏదైతే గాజువాకలో ఉన్నటువంటి ఎల్వి నగర్ లో ఘోరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రియురాల్ని హతమార్చి ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. నిన్న సుమారు మధ్యాహ్నం రవీంద్ర అనేటువంటి వ్యక్తి, చింతాడ రవీంద్ర అతని పేరు, అతను విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందినటువంటి వారిగా ప్రాథమిక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇతను నేవీలో టెక్నీషియన్ గా కూడా పనిచేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా మౌనిక అనే అమ్మాయితోటి ప్రేమ కార్యకలాపాలు నడుపుతున్న నేపథ్యంలో నిన్న ఏం జరిగిందో పూర్తి స్థాయిలో తెలియదు కానీ ఆమెను అపార్ట్మెంట్ కు పిలిచి గాజువాక ఎల్వి నగర్ లో పిలిచి అక్కడ ఆమెను హతమార్చి ఇద్దరి మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణ తెలియదు. దీంతో ఆమెని ముక్కలుగా పోసి కొంత భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం, మరికొంత భాగాన్ని గోనె సంచిలో కూడా కట్టేసి పూర్తి స్థాయిలో అతడు నేరుగా పోలీసులు కూడా లొంగిపోయిన పరిస్థితి. అయితే తలభాగం ఎక్కడ ఉందనేది ఇంకా తెలియదు. వెంటనే నిందితుడు ఎప్పుడైతే పోలీసులకు లొంగిపోయాడు వెంటనే అతను తీసుకుని వెళ్ళి పోలీసులు విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఉదయం పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా లైంగిక వేధింపుల లేదంటే వివాహేతర సంబంధం అనేది తెలియాల్సిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ రవీంద్ర ఎవరైతే ఉన్నారో చింతా రవీంద్రకి మ్యారేజ్ కూడా అయింది. భార్య ఊళ్ళో లేని సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. గత కొంతకాలంగా మౌనిక అనే అమ్మాయితో ఇతనికి వివాహేతర సంబంధం ఉన్నట్టుగా పోలీసులు మరో కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇటువంటి వివాహేతర సంబంధాలు లేదంటే సహజీవనాలు కొంతవరకు ముందుకు సాగుతున్నప్పటికీ కూడా కేవలం ఏదో మనీకి సంబంధించిన విషయాలు కానీ లేదంటే ఇరువురి మధ్య ఉన్నటువంటి వివాదాల కారణంగానే ఈ పరిస్థితి నెలకొని క్షణికావేశంలో ఇలాంటి హత్యలకు ఒడిగడుతున్న పరిస్థితిగా మనం భావించవచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే నేవీలో టెక్నీషియన్ గా పనిచేసినటువంటి చింతాడ రవీంద్ర ఈ ఘటనతోటి ఒకసారిగా గాజువాక ప్రాంతం అంతా కూడా ఉలిక్కిపడిన పరిస్థితి. ప్రధానంగా అతి కిరాతకంగా ఒక మహిళను చంపడంతో పాటుగా ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్ లో కొంత భాగాన్ని, అదేవిధంగా గన్నీ బ్యాగ్ గోనె సంచిలో కట్టేసి మరి కొంత భాగాన్ని ఉంచడం అనేది తీవ్ర కలకలం రేపుతుంది. ఇక మౌనిక పేరెంట్స్ కూడాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అసలు ఇతను ఎవరు అనే కోణంలో కూడా చెప్తున్న పరిస్థితి. తమరెవరు మాకెవరో తెలియదు, ఆ రవీంద్ర అనేవాడు ఎవరో తెలియదని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రామాణ్యం ఎంతకాలంగా జరుగుతూ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హతమార్చేంత పరిస్థితిలో ఉన్నది అంటే ఖచ్చితంగా ఈ మౌనిక పేరెంట్స్ కూడా చూచాయిగా తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే ఇది నిన్న జరిగిన ఘటన, నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు సాగిస్తున్నారు. ఒక మనిషిని హతమార్చి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో అనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. శక్తి మొత్తం మీద విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన తీవ్ర కలకలం అయితే రేపుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.